అండి ఈ వీడియోలో మనము మామిడికాయ పులిహోర ఎలా చేసుకుందామో చూసేద్దాం. సో కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసేయాలి. ఆయిల్ వేసిన తర్వాత 5 మినిట్స్ ఉంచాలి. సో ఇప్పుడు మనము ఆవాలు అయితే వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం జీరా అయితే వేసుకోవాలి. తర్వాత మన స్పైసెస్ అయితే వేసుకోవాలి. అవి శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని పోపు వేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం మంచిగా కలపాలి దాన్ని, అప్పుడే మనకి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనమైతే పసుపు అయితే వేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు మిక్స్ అయితే చేసేద్దాం. పసుపుతోని చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంది, అందుకే మనము ప్రతి కర్రీలో పసుపు అయితే వేస్తాను. ఇప్పుడు మనము స్మాష్ చేసుకున్న మ్యాంగోని అయితే దీంట్లో పెట్టేద్దాం. తర్వాత మనం దీన్ని కలిపేద్దాం. మనం కలిపేటప్పుడు కలర్ అయితే చాలా బాగా వస్తుంది, మీరు ఒకసారి చూడండి, చాలా బాగా వస్తుంది. సో తర్వాత ఇప్పుడు మనం అయితే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే వేసుకుందాం. ఎక్కువ ఉప్పు వేయకండి. సో ఇలాంటి కలర్ అయితే మనకు వస్తుంది. సో ఇప్పుడైతే ఆల్రెడీ కుక్ అయిపోయిన రైస్ అయితే దీంట్లో పెట్టుకుందాం. సో ఇప్పుడైతే మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 10 మినిట్స్ పాటు మిక్స్ చేస్తూ ఉంటే అది కలర్ అయితే చాలా బాగా చేంజ్ అవుతుంది. అప్పుడే మనకి చాలా బాగా టేస్టీగా వస్తుంది అన్నమాట. సో ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.